నమస్తే ప్రజలందరికీ. ఆ ప్రజల్లో ఒక క్రమశిక్షణ గల వ్యక్తులందరికీ మనం చాలా వరకు పల్లెల్లో, టౌన్లలో, మనం నివసించే వీధుల్లో, మన ఇళ్ళల్లో చీమలు, నల్ల చీమలు కావచ్చు, ఎర్ర చీమలు కావచ్చు, గండు చీమలు కావచ్చు, ఒక వరుస క్రమేణా అవి వెళ్తూనే ఉంటాయి. రెండవది పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు ఇలా 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 ఎగురుతూ వెళ్తూనే ఉంటాయి. ఒక క్రమశిక్షణ. మనము గొర్రెలను, మేకలను, పశువులను పెంచుకుంటున్నాం. ఆ మేకలు, గొర్రెలు తీసుకుంటే గొర్రెలు ఇలా తల వంచుకొని వెళ్ళిపోతూనే ఉంటాయి. రవాణా మార్గంలో ఒక లారీ వస్తుందంటే లారీ పక్కకు గొర్రెల మంద వెళ్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఆ లారీ కిందనో, బస్ కిందనో, ట్రాక్టర్ కిందనో ఒక గొర్రె వెళ్ళి దూరిందంటే మొత్తం గొర్రెలన్నీ దూరి దాంట్లో పోయి చనిపోతాయి. కానీ దానికి ఒక క్రమశిక్షణే. అవి చనిపోయేది, అక్కడ యాక్సిడెంట్ జరగడం అనేది ఒక పక్కన పెట్టేస్తే అది ఒక క్రమశిక్షణ. ఇలాంటివి సృష్టి ధర్మం. వాళ్ళను ఎటుపక్క ఎవరు మార్చలేరు ఇంతవరకు. అలాగే ఈ సృష్టి ధర్మంలో వ్యక్తి ఆనాటి కాలం నుండి ఎన్నో విధాలుగా రూపురేఖలు మార్చుకుంటూ ఒక బలమైన శక్తిగా ఎదిగిన ఇప్పటికీ కూడా వ్యక్తిలో క్రమశిక్షణ అనేది లేదు. వ్యక్తిలో క్రమశిక్షణ అనేది లేదు. ఏ గాలికి ఆ తూర్పు అన్నట్టు